హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మధు డైరీస్. ఈరోజు అయితే మా వదిన వాళ్ళ ఇంట్లో, మా అన్నయ్య వదిన వాళ్ళ ఇంట్లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఒక నైట్ గెట్ టుగెదర్లా ప్లాన్ చేసాం. సో మేమైతే డిన్నర్ ప్రిపరేషన్ చేస్తున్నాము. చాలా సింపుల్గా ప్రాన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ, పెరుగు రైతా అండ్ రైస్, రసం ఇవన్నీ కామన్గా. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి. ఫస్ట్ అయితే మేము ఇక్కడ రొయ్యలు క్లీన్ చేసుకుంటాము. రొయ్యలు క్లీన్ అంటే ఆల్రెడీ క్లీన్ చేసి ఇచ్చేసారు. వాటికి ఉన్న ఇంటెస్టైన్ రిమూవ్ చేసి నీట్గా వాష్ చేసుకుంటాము. యూ హ్యావ్ టు రిమూవ్ దిస్. ఎంత చక్కగా క్లీన్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ తన శ్రావణి, మా వదిన వాళ్ళ వదిన, నాకు సిస్టర్. ఒరిజినల్ వదిన. తనైతే మా వదిన, మా అన్నయ్య వాళ్ళ వైఫ్. నా వీడియోస్లో ఆల్రెడీ చూసే ఉంటారు. తనకి యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది, మౌనీస్ డైలీ అని. తన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. తనైతే ఇక్కడ కుకింగ్ కి కావాల్సిన వెజిటబుల్స్ అన్ని చాప్ చేస్తుంది. మార్కెట్ నుంచి చికెన్, ప్రాన్ తీసుకొచ్చేటప్పటికే చాలా టైం అయితే అయిపోయింది. అప్పటికే మేమైతే చాలా లేట్ గా స్టార్ట్ చేసాము. లాస్ట్ టైం హోమ్ టూర్ వీడియో చేశాను కదా, ఈ హోమ్ అయితే చాలా మందికి బాగా నచ్చేసింది. ఎస్పెషల్లీ కిచెన్ అండ్ దేవుడి గది అయితే ఇంకా బాగా నచ్చేసింది వ్యూవర్స్ కి. చాలా మంది అయితే వుడ్డేనా అని అడిగారు కామెంట్స్ లో. ఈ కబోర్డ్స్ అయితే అక్రాలిక్ విత్ అల్యూమినియం ఫ్రేమ్. వెయిన్స్ క్లీన్ చేస్తున్నాను, రిమూవ్ చేస్తున్నాను. నేనైతే ఆనియన్స్ కట్ చేస్తున్నానండి. నేను దీనికి ఆపరేషన్ చేస్తున్నాను. ఐఎమ్ కటింగ్ సీడ్ స్ట్రిచింగ్. కోవిడ్కి ముందు మనం ఇలానే తినేసేవాళ్ళం, అసలు తెలియదు ఇలా తీయాలని. నేను నా పెళ్ళైనప్పటి నుంచి తీయడం స్టార్ట్ చేస్తాను. అంతకుముందు ఎలా కోవిడ్లో ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటే ఎక్స్ప్లోర్ చేయడం, అది వైరల్ అయిపోవడం. నాకు ముందు నుంచి ఐడియా ఉంది ఊర్లో. నిజంగా మాకైతే అసలు ఐడియా లేదు, శుభ్రం తినేసేవాళ్ళం. ఇసుకగా అనిపిస్తుంది చూడండి, అది తీయకపోతే మీరు ఎంత నీట్గా క్లీన్ చేసినా ఇసుకగానే అనిపిస్తుంది. కరెక్ట్. మా వదిన చేపలు ఏం తినరు. మా వదిన, మా ఆడపడిచి కాదు. మీరు నేను తక్కువ తింటాను కదా, చెరువు చేపలు తినరు కదా. సరిపోయింది. తింటారు కానీ చాలా తక్కువ తింటారంట. ఒక్కటే అనిపించదు కానీ ఇన్ని తీసాక మాత్రం డెఫినెట్లీ ఇది తీయకపోతే చచ్చిపోతావేమో తినేసి అనిపిస్తుంది. నిజమే కాదా? ఇది ఇప్పుడు వీటికి క్లీన్ చేసేద్దాం. ప్రాన్స్ కున్న ఇంటెస్టైన్స్, వెయిన్స్ లేదా నరాలు, మీరు ఎలా పిలిస్తే అలా, వాటిని సేఫ్టీ పిన్ తో ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఇంకా వాటిని రిమూవ్ చేశాక చాలా నీట్ గా వాష్ చేసుకోవాలి. అన్ని క్లీన్ చేశాక ఇంత వైట్ గా అయితే అయిపోయింది. ఇంకా నీట్ గా వాష్ చేసేసుకున్నా. నేనైతే నాన్ వెజ్ ఐటమ్స్ ఏవి క్లీన్ చేసినా ఫుల్ గా సాల్ట్ వేసుకొని నీట్ గా వాష్ చేసుకుంటాను. క్లీన్ చేసిన తర్వాత మన హ్యాండ్స్ కి వచ్చే ఆ స్మెల్ పోగొట్టడానికి కూడా చాలా కష్టపడాలి. నేనైతే నిమ్మకాయ రుద్దుకుంటాను. ఆ టైంలో హ్యాండ్ వాషర్స్ అయితే అస్సలు పనిచేయవు. సమ్ టైమ్స్ ఇంకా స్మెల్ పోవట్లేదు అనుకున్నప్పుడు పసుపుతో కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంత నీట్గా అయితే క్లీన్ అయిపోయాయి. ఇదైతే చికెన్ కూడా నీట్గా వాష్ చేసేసుకుందాం. నేనైతే బెంగాల్లో ఎప్పుడు రెగ్యులర్ గా చేసేలాగే చికెన్ కర్రీ అయితే చేశాను. ఈ రోజు డిన్నర్ కి అయితే నియర్లీ 10 మెంబర్స్ అయితే అవుతున్నాము. బర్డ్ ఫ్లూ అయిన తర్వాత ఫస్ట్ టైం చికెన్ తెచ్చుకున్నాం. ప్రాన్ బిర్యానీలో కొంచెం చికెన్ కూడా వేద్దామని జస్ట్ ఇప్పుడే డిసైడ్ అయ్యాం. చికెన్ అండ్ ప్రాన్ తీసుకున్న ఇందులో ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కనిపిస్తున్నారు, ఇంకా కర్డ్. ఇదైతే మస్ట్. నేనైతే స్పైస్ కాస్త తక్కువ వేసి చేద్దాం అనుకున్నాను, కిడ్స్ ఉన్నారని. బట్ వచ్చిన వాళ్ళు డిమాండ్ చేశారు డబుల్ మసాలా స్పైసీగా కావాలి అని చెప్పేసి. అందుకనే కారాలు మసాలాలు కాస్త ఎక్కువగానే వేస్ట్ చేశాను. వదిన వాళ్ళ స్టవ్ చాలా చిన్నది, తక్కువ మెంబర్స్ కి అయితే కుకింగ్ అయిపోతుంది. కానీ ఈ రోజు ఎక్కువ మెంబర్స్ కి కదా, అందుకని లేట్ అయిపోద్దని బాల్కనీలో ఈ చిన్న స్టవ్ వెలిగించాడు అన్నయ్య. ఇంకా ఫస్ట్ అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఇంట్లో ఇలాంటి స్టవ్ అయితే డెఫినెట్లీ ఉండాలి. ఎంత మంది వచ్చినా ఫాస్ట్ గా కుకింగ్ అయితే అయిపోతుంది. కానీ స్టవ్ ఆన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఒక్కసారి మంట అయితే వచ్చేస్తుంది, చాలా స్లోగా ఓపెన్ చేసుకోవాలి. బెంగాల్ నుంచి చెప్పుని తెచ్చాము. వీడియో తీస్తే చాలు, ఫ్రీ కాస్ట్. మినీ కుక్ అన్నమాట. ఈ స్టవ్ మీద ఆల్మోస్ట్ 90% చికెన్ కుక్ అయిపోయిన తర్వాత చిన్న స్టవ్ లో అయితే పెట్టుకున్నాము. ఇంకా చికెన్ కుక్ అయ్యాక మా వదిన ఎలా ఉందో అని టేస్ట్ చూస్తున్నారు. కర్రీ అయితే తనకి చాలా బాగా నచ్చేసింది.
తర్వాత ఈ గ్యాప్ లో చికెన్ ప్రాన్ పులావ్ కూడా పెట్టేశాను. యాక్చువల్లీ ఈ వ్లాగ్ లో కుకింగ్ మొత్తం అయితే షూట్ చేయలేదు, ఎందుకంటే నేను రెగ్యులర్ గా చేసే వంటలే చేశాను అనమాట. పులావ్ కూడా సేమ్ ఒక 80% కుక్ అయిన తర్వాత స్టవ్ కి అయితే షిఫ్ట్ చేసేసాం, ఎందుకంటే లో కుక్ అయితే చాలా బాగుంటుంది కదా టేస్ట్. ఇంకా ఫైనలీ డిన్నర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. అడిషనల్ గా రైస్, రసం, మటర్ కర్రీ, పెరుగు రైతా కూడా ప్రిపేర్ చేసేసాం. ఇలా ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తో గెట్ టుగెదర్స్ చాలా బాగుంటాయి కదా. మా అమ్మ అయితే వీడియోస్ కి ఫోజులు ఇస్తుంది చూడండి. తనైతే క్యూట్ అండ్ నాటీ గర్ల్. మొత్తం ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యి డిన్నర్ కి కూర్చునేసరికి 9:30 అయితే అయిపోయింది. తర్వాత ఇంకా అందరం ఒకేసారి కూర్చొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.